సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారిచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ నుంచి జీవో ఇష్యూ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైబడి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు, నోడల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 150 హౌజెస్ మాత్రమే బ్లాక్స్ ఏర్పాటు చేసి ఒప్పజెప్పి దీన్ని చాలా అత్యంత సైంటిఫిక్గా ఈ సర్వే చేయటం జరిగిందని, ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి పుస్తకాలను కూడా కట్టకట్టి జాగ్రత్తగా భద్రపరిచి అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేసి ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని జిస్టుని మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం. అట్లాగే దశాబ్దాలుగా కేటగరైజేషన్ పైన కూడా ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీనేసి సబ్ కమిటీ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తిగా చదివి దాన్ని క్యాబినెట్కి అప్పచెప్పి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి క్యాబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంటు చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ కేటగరైజేషన్కి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా ఈ రెండు అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఈ రెండు కొన్ని దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు కాబట్టి తీసుకున్న ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు కాబట్టి ఈ నిర్ణయాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన నిర్ణయాలపైన 2 భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ రావటం. దానితో పాటు సరే ఈ సమాచారంతో పాటు అట్లాగే మేము చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్యారంటీస్ సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం గురించి కూడా చర్చించాం. కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి కూడా సో దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సంపూర్ణంగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక లిస్ట్ తయారు చేసుకుని అందరితో మాట్లాడి వారిని మా నాయకత్వానికి ఈ రెండు కూడా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే జరగలేదు. సో దాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా చాలా పకడ్బందీగా చేసినటువంటి నిర్ణయం నాయకత్వం దృష్టికి తీసుకురావటం కోసమే వాటన్నిటినీ ఇన్ఫర్మేషన్తో సహా ఇక్కడ రావటం వారికి ఇవ్వటం కూడా జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడే పరిపూర్ణంగా ప్రాసెస్ చేయాలి కాబట్టి సమయం పడుతుంది. క్వాలిటీ ఉన్న కమిటీ రావాలనుకున్నాం కాబట్టి సమయం పడుతూ ఉంది. అందరు చర్చ 2-3 రోజుల్లో కమిటీ వేస్తాం. థ్యాంక్ యూ. రెటికా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్తో చర్చకు వెళ్లారు. దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కులగణనకు సంబంధించిన సర్వే లిస్టు మొత్తం కూడా రాహుల్ గాంధీకి అందించామని చెప్పారు డిప్యూటీ సీఎం. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూలంకషంగా కూడా పరిశీలన చేసుకున్న తర్వాత పూర్తి వివరాలు భేటీకి సంబంధించి మీడియా ముఖంగా టీపీసీసీ చీఫ్ మీడియా ముఖంగా వెల్లడిస్తారంటూ కూడా చెప్పుకొచ్చారు.